ఏంటిదంటే ఇద్దరు స్టూడెంట్స్ క్లాస్లో బాగా ఫైట్ చేసుకుంటున్నారు. ఎలా అంటే నేను టాపర్ అన్నట్టుగా. ఆ గొడవ కాస్త టీచర్ దగ్గర వెళ్ళేసరికి టీచర్ దాన్ని ఎలా హ్యాండిల్ చేసిండంటే బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేసిండు. ఆ ఇద్దరు స్టూడెంట్కి ఏమని చెప్పిండంటే మన స్కూల్కి డిస్టెన్స్లో ఒక 500 డిస్టెన్స్లో ఒక మేకలను కాస్తుండు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎన్ని మేకల్స్ ఉన్నాయో ఎవరైతే తొందరగా 500 చేసుకుని వస్తారో వాళ్ళే టాపర్ అన్నట్టుగా చెప్తారు. అయితే ఆ ఇద్దరు పిల్లలు బాగా ఎగ్జిట్ తోటి ఫాస్ట్గా వెళ్ళి వాటిని కౌంట్ చేసుకుని ఫాస్ట్గా వచ్చేసారు. అయితే మొదటి స్టూడెంట్ ఏమన్నాడంటే సార్ అక్కడ 10 మేకలు ఉన్నాయి సార్ అని చెప్పిండు. వావ్ వెరీ గుడ్. సెకండ్ అని అడిగితే ఆయన కూడా సేమ్ అన్నాడు, సార్ 10 ఉన్నాయి సార్ అన్నాడు. అయితే అందులో ఎన్ని కలర్స్ ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయో చెప్పండి అని అన్నాడు. అయితే అందులో మొదటి స్టూడెంట్ ఏం చెప్పలేకపోయింది. సెకండ్ స్టూడెంట్ మాత్రం సార్ అందులో 4 బ్లాక్స్ ఉన్నాయి, 6 వైట్స్ ఉన్నాయి సార్, అండ్ ఒక మేకకైతే కాలు సరిగ్గా బాగాలేదు సార్, 9 పర్ఫెక్ట్ ఉన్నాయి సార్ అని అన్ని వివరంగా చెప్పిండు. అయితే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎవరు టాపర్ అనేది. అంటే ఇక్కడ ఏంటిదంటే మెసేజ్ ఏంటిదంటే ఏదైతే వర్క్ ఇస్తారో దాన్ని క్షుణ్ణంగా వర్క్ అంటే పరిశీలించాలి.